నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సే కాదు, సినిమా తారలు కొంతమంది, అదేవిధంగా బుల్లితెర నటులు, యాంకర్లు, కొంతమంది యూట్యూబర్లు కావచ్చు, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఈ ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో వీళ్ళు ఏం చేశారంటే ఒక ఇన్స్టాగ్రామ్ పేజో లేకపోతే ఫేస్బుక్ పేజో లేకపోతే యూట్యూబ్ ఛానల్లో ఒకటి పెట్టుకోవడము, దాంట్లో 1,00,000 ఫాలోవర్స్ వచ్చేంతవరకు ఏం చేశారంటే ఈ వంటల కార్యక్రమము, మేము ఏడో పోయినాము హోటల్లో భలే ఉంది ఫుడ్, చికెన్ బిర్యానీ ఇక్కడ బాగుంది అక్కడ బాగుంది అని చెప్పడము, మేకప్ ఎలా వేసుకోవాలి, లేదంటే మా హోమ్ టూర్ పోదాం రండి, లేకపోతే మా బాత్రూమ్ టూర్ పోదాం రండి అని చెప్పి 1,00,000 ఫాలోవర్స్ వచ్చిన తరువాత వీళ్ళు చేసే పని ఏంటంటే, అప్పుడు బయటపడుతుంది వీళ్ళ అసలు స్వరూపం ఏంటంటే, అయ్యా మీరు ప్రొఫైల్లో ఒక లింక్ పెట్టాను, అక్కడ పోయి క్లిక్ చేయండి, అక్కడ పోయి ప్యాకెట్ ఆడండి, అక్కడ పోయి అందరు బహార్ ఆడండి, మీరు డబ్బులు పోగొట్టుకోండి, ప్రాణాలు కూడా పోగొట్టుకోండి అని చెప్పి మెల్లగా అసలు రూపం బయట పెడతారు. సో ఇలాంటి కేసులు ఏవైతే ఉన్నాయో 29 మంది మీద ఈ బెట్టింగ్ యాప్స్కు సంబంధించి ఎవరెవరైతే ప్రమోట్ చేశారో 5 పోలీస్ స్టేషన్లలో వీళ్ళ మీద కేసులు అయితే మార్చి నెలలో బుక్ చేశారు. ఈ విషయం వెలుగులోకి రావడానికి ప్రధాన కారణమైనటువంటి సజ్జనార్ గారు ఉన్నారు కదా, సజ్జనార్ గారు ఈ విషయాన్ని చాలా ఇంట్రెస్ట్తో డీల్ చేయడంతో ఇది ప్రపంచం మొత్తం తెలిసేలాగా చేయగలిగారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఉక్కుపాదం మోపాలనేటువంటి ఉద్దేశంతో ఈ 5 పోలీస్ స్టేషన్లలో ఏవేవైతే ఎఫ్ఐఆర్లు ఉన్నాయో వాటిని ఈడీకి బదిలీ చేసింది. ఈడీకి ఎందుకు బదిలీ చేసిందంటే, ఈ బెట్టింగ్ యాప్స్కు సంబంధించి ప్రచారకర్తలుగా చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనీ లాండరింగ్ కూడా పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. సో కేవలం బెట్టింగ్ యాప్స్ మాత్రమే ప్రమోషన్లో కాకుండా బెట్టింగ్ యాప్స్లో వాటాలు కూడా ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. సో ఈడీ అయితే వీళ్ళనందరినీ 29 మందిని విచారణకైతే పిలిచింది. ఆ విచారణ జరిగితే కానీ ఎవరెవరికి ఈ బెట్టింగ్ యాప్స్లో వాటాలు ఉన్నాయి, ఎవరెవరు కేవలం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ మాత్రమే చేశారు అనేటువంటి విషయం కూడా బయటపడబోతుంది. అదేవిధంగా ఈ ప్రకాష్ రాజు అన్ని భాషల్లో నటిస్తాడు, బాగానే సంపాదిస్తున్నాడు. ఆయనకి ఏం పోయే కాలం వచ్చిందో తెలియదు. 2016లో వీళ్ళందరికన్నా ముందు వీళ్లకు దారి చూపించిందే ఈ ప్రకాష్ రాజు. 2016లోనే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, కానీ చేసేవి బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు. ఈ ప్రకాష్ రాజు ఎవరైతే ఉన్నారో ప్రపంచాన్ని మొత్తాన్ని ఉద్ధరించడానికే పుట్టినట్లు, ఆ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ను ఉద్ధరించడానికి పుట్టినట్లు, పవన్ కళ్యాణ్ గారి మీద 24 గంటలు పడి ఏడ్చేటువంటి ఈ ప్రకాష్ రాజు, హిందువుల మీద పడి ఏడ్చేటువంటి ఈ ప్రకాష్ రాజు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేయడము ఎలాగా అని చెప్పి 2016లోనే వీళ్ళకందరికీ నేర్పించారు. ఎవరికి? విజయ్ దేవరకొండ కావచ్చు, రానా కావచ్చు, ముఖ్యంగా మన యాంకర్ శ్యామల కావచ్చు, మొత్తం 29 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ పితామహుడు ఎవరంటే ప్రకాష్ రాజే. ప్రకాష్ రాజు చూపించినటువంటి దారిలోనే వీళ్ళు 29 మంది వెళ్ళినట్లు తెలుస్తోంది. కానీ ప్రకాష్ రాజు ఏం చెప్తున్నాడంటే, నేను చేసిన మాట వాస్తవమే, దాని తర్వాత నేను రెన్యువల్ చేసుకోలేదు, నేను మంచోడిని అయిపోయినానని చెప్పి ఒకసారి దొంగిలించినాను, తర్వాత దొంగతనం మానేసినానని చెప్పినట్లు చెప్పుకొచ్చాడు. సో ఒక బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేయవచ్చు, సినిమా వాళ్ళు కూడా చేయవచ్చు అని చెప్పిందే ఈ ప్రకాష్ రాజు. ఎప్పుడు చూడండి, 2016 అంటే దాదాపు 10 సంవత్సరాల ముందే. సో ప్రకాష్ రాజు చేస్తుండడం చూసి మిగిలిన చిన్న చిత్కా యాక్టర్లు కూడా చేయడం మొదలు పెట్టారు. కానీ దాన్ని తప్పుదోవ పెట్టిస్తూ ఆయన విచారణలో ఏం చెప్పాడంటే, అప్పుడెప్పుడో చేశాను, అప్పుడెప్పుడో తెలియకుండా చేసేసాను, తర్వాత అది తప్పని తెలుసుకున్నాడంట, ఇప్పుడు ఆయన వదిలేయాలని చెప్పి చెప్తున్నారు. అలా కాదు, మరి ఆ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో, మనీ లాండరింగ్లో డబ్బులు వచ్చాయి కదా, మరి ఆ డబ్బులు తిరిగి ఇచ్చేయచ్చు కదా, ఇవ్వడు, తప్పని తెలుసుకున్నాడంట, ఆపేశాడంట. సో ఒక ప్రకాష్ రాజే కాదు, విజయ్ దేవరకొండ, అదేవిధంగా రానా, కొంతమంది యూట్యూబర్లు వీళ్ళందరూ కూడా అడ్డంగా బుక్ అయినట్లు తెలుస్తోంది. ఇక్కడ చూడండి, కోట్ల రూపాయల మనీ లాండరింగ్ అయితే జరిగింది. ఈ మనీ లాండరింగ్ ఏ విధంగా జరిగింది అంటే, వీళ్లకు కమిషన్లు వచ్చేది. అంటే ఎవరెవరైతే మన యువకులు పోగొట్టుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు 100 రూపాయలు పోగొట్టుకున్నారంటే ఆ బెట్టింగ్ యాప్కి 100 రూపాయలు వచ్చిందంటే 10% ఇప్పుడు దాన్ని ప్రమోట్ చేసినటువంటి యాంకర్ శ్యామల కావచ్చు, ప్రకాష్ రాజ్ కావచ్చు, రానా కావచ్చు, ఇలాంటి వాళ్ళకి 10% షేర్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ షేరే కాదు, బెట్టింగ్ ప్రమోషన్ల ద్వారా వచ్చినటువంటి డబ్బులే కాకుండా ఆ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వాటాలు కూడా ఉన్నట్లు పోలీసుల విచారణలో అయితే తేలింది. కాబట్టి ఇప్పుడు ఆ కేసును ఈడీకి అయితే ట్రాన్స్ఫర్ చేశారు. ఈడీ అయితే ఆ 29 మంది ఎవరైతే ఉన్నారో ఆ 29 మందిని విచారణకు రమ్మని కూడా ఆదేశాలు జారీ చేశారు. సో ఈ 29 మంది ఈ విచారణకైతే హాజరు కాబోతున్నారు. సో వీళ్ళ ద్వారా ప్రతిరోజు పేపర్లో చూస్తుంటాము, ఎక్కడో మారుమూల గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు,
కావచ్చు, ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అందులో డబ్బులు పోగొట్టుకొని ఇక్కడ కొసమేరిపోయిందంటే బెట్టింగ్ యాప్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సో దాన్ని తీర్చడానికి లోన్ యాప్లకు వెళ్తున్నారు. అది ఇంకా పెద్ద రాక్షసి. సో ఈ విధంగా ఇట్లా లోన్ యాప్స్లోను బెట్టింగ్ యాప్స్లోను డబ్బులు పోగొట్టుకొని దాన్ని తిరిగి పే చేయలేకుండా ప్రాణాలు కోల్పోతున్నారు. సో ఇటువంటి వాళ్ళ మీద అయితే చర్యలు తీసుకోవాలి. సో ప్రొఫైల్కి వెళ్ళండి, లింక్ ఇచ్చినాము, క్లిక్ చేయండి, ఆడండి అని చెప్పేటువంటి వీళ్ళు రెచ్చగొట్టి ఆడించి వాళ్ళ ఫాలోవర్స్ దగ్గర, అదేవిధంగా వీటన్నిటికీ మూల కారణం ఈ టెలిగ్రామ్ గ్రూపులు క్రియేట్ చేసుకొని బెట్టింగ్లు ఆడించి ఒకవైపు బెట్టింగ్ ప్రమోషన్ల వల్ల డబ్బులు తీసుకుంటున్నారు, అదేవిధంగా కమిషన్ల రూపంలో డబ్బులు తీసుకుంటున్నారు, ట్యాక్స్ ఎగ్గొట్టి మనీ లాండరింగ్ ద్వారా డబ్బులు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా బయటపడింది ఏమంటే బెట్టింగ్ యాప్స్లో వాటాలు కూడా ఉన్నాయి వీళ్ళకనేసి బయటపడింది. మరి చూద్దాం ఈ విషయం ఏం జరుగుతుందో. సో ఈ బెట్టింగ్ యాప్స్కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వము ఏదైతే ఉందో ఆ ప్రభుత్వాన్ని మనం అభినందించాలి. ఆ తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుని మన సజ్జనార్ గారి నేతృత్వం కావచ్చు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని కూడా మనం అభినందించాలి. సో వీళ్ళ మీద అయితే ఉక్కుపాదం మోపాలని డిసైడ్ అయ్యారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడిన తర్వాత ఎవడైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు చేయాలంటేనే సుస్సుపడుతా ఉంది. సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని అయితే ఈ విషయంలో అభినందించవలసిందే. సో ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.